హాయ్ అండి. ఇగో పాలకాయలు చేస్తామండి సంక్రాంతికి. మేము ఇవి ఎట్లా చేస్తానో చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇదిగండి, ఇది బియ్యం పిండి అండి, ఉట్టి బియ్యం పిండి, ఇంకేం కలపలేదు. ఇవి బెల్లం వాటర్ అండి. సరిపడ బెల్లం వేసి, ఆ పిండికి సరిపడ బెల్లం వేసి వేడి చేయాలి లైట్గా, గోరువెచ్చగా, బెల్లం కరిగే వరకు. చూడండి, ఇట్లా కరిగిపోవాలి. నెయ్యి, నువ్వులండి, నువ్వులు కొంచెం వేసుకోవాలి. కొంచెం అంటే మరీ కొంచెం కాదు. ఇది కిలోన్నర పిండి, మినిమం ఒక పావు కిలోకి ఎక్కువే నువ్వులు వేయాలండి. ఇదిగండి, నువ్వులు పావు కిలోకి ఎక్కువ ఉంటాయండి. నెయ్యి 2 స్పూన్లు ఉంటుంది, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. ఇదిగండి, ఇది మొత్తం కలిసేలా కలపాలి. ముందు కొంచెము సాల్ట్ ఈ వాటర్లో వేసానండి, బెల్లం నీళ్ళు. మరీ ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం వేసాను. బాగా కలపాలండి, వాటర్ వేయకముందే కలపాలి మొత్తము. ఇదిగండి, మొత్తము ఇట్లా కలిపేయాలండి, నువ్వులు నెయ్యి అంత కలిసేలాగా. ఇదిగండి, కొంచెం కొంచెం వాటరు, ఈ బెల్లం వాటర్ వేసుకుంటూ కలపాలండి. కొంచెం కొంచెం వేయాలండి, పుర్ర అవ్వకముందని ఆఫ్ చేసేయాలి. చపాతీ పిండి ఎట్లా కలుపుతాం ఆ టైప్లో కలపాలండి. ఒకసారి పొయ్యకూడదండి, కొంచెం కొంచెం వేయాలి, వేసి కలపాలి. ఇదిగండి, మొత్తం పిండి మొత్తం ఇట్లా కలిపాలి. ఇప్పుడు పాలకాయలు చేయాలండి. ఇదిగండి, మొత్తం ఇట్లా చేయాలి. ఇదిగండి, ఇట్లా ఆరిపోతే ఇప్పుడు వేపాలండి. ఇదిగండి, ఆయిల్ ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కితే వేపాలండి. ఇవి ఆయిల్ లైట్ వేడెక్కింది, మొత్తం వేసాలి. ఇదిగండి, ఈ కలర్ వచ్చాక ఏగిపోయామండి. ఇప్పుడు తీసేయాలి. ఇగో ఈ కలర్ రావాలండి. ఇదిగండి, మొత్తం ఇట్లానే వేపాలి. ఇగో పాలకాయలండి, మేము సంక్రాంతికి కంపల్సరీ చేస్తాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇట్లా కానీ ఎవరు తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా చేసి తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.